నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మణికంఠ. జూన్ నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? గ్రహస్థితి ఎలా ఉంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అండ్ ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఈ నెల? వృషభ రాశిలో వారికి ఇది జూన్ నెల వచ్చాం. జన్మంలో నుంచి ధనస్థానానికి వెళ్ళిపోయాడు గురుడు. తర్వాత ఈ యొక్క రాహువు లాభస్థానం నుంచి రాజ్యస్థితికి వెళ్ళిపోయాడు. లాభస్థానంలో శని ఉన్నాడు. తర్వాత ఈ యొక్క బుధుడు మనం కనుక తీసుకుంటే జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. తర్వాత బుధుడు జూన్ 26 తర్వాత సింహం రాశిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మనిషికి కావాల్సింది ఏంటి నాయన? కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషనే దెబ్బ అయిపోయింది. వ్యాపారాలు బాగుండాలంటే బుధుడు బాగుండాలి, మరి అదే పోయింది. నెక్స్ట్ ఇక శుక్రుడు జూన్ 6 నుంచి వృషభ రాశిలోకి వచ్చాడు. కాబట్టి భార్య తరపు కట్నాలు, పాత కట్నాలు, అత్తగారి తరపు ఆమె ఇస్తానన్నవి అవి వస్తాయి. ఇల్లులు లేనటువంటి వాళ్ళు ఇల్లులు కడతారు. ఇల్లులు ఎప్పుడు కడతారు నాయన? మంచి పనులు చేస్తే కడతారు. దానం, ధర్మం, మనుధర్మ శాస్త్రం 10% పేదవాళ్ళకి, సన్యాసులకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ఖర్చు పెట్టారు. అది లేకపోతే వీళ్ళు ఇల్లులు కట్టలేరు నాయన. నెక్స్ట్ కుజుడు జూన్ 17 తర్వాత మనకి కన్యా రాశిలోకి వచ్చేస్తున్నాడు. కన్యా రాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క కుజుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆయన. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి నాయన వీళ్ళందరికీ కూడా. ఆర్తో ఎరిథ్రైటిస్ రోగాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత గురుడు జూన్ 9 తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి కర్కాటక రాశిలో వెరీ స్ట్రాంగ్గా ఉంటాడు నాయన. అతి తెలివితేటలు విపరీతంగా పెరిగిపోతాయి నాయన వృషభ రాశి వారికి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పనులు ఒకటి చెప్తే ఒకటి చేసి మొత్తం ధనం అంతా కూడా బంధువులకి, పార్టీలకి, పబ్బాలకి బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు నాయన. ఇదేమిటయా పంతులు నువ్వు ఇలా చెప్తున్నావు వృషభ రాశికి అని? అందరూ బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం అంతా ఊపేస్తుంది, షేకే చేసేస్తుంది అంటే మనం ఉన్నట్టు చెప్తాం కదా నాయన. ఇదిగో ఈ పరిస్థితుల్లో గ్రహాలు ఇలాగే ఉన్నాయి మణికంఠ గారు. కాబట్టి ఇలాగే జరుగుద్ది. ఊహాలోకాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆ రాహు తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే అలా మీకు చెప్పేటటువంటి జ్యోతిష్కులు వాళ్ళు ఉంటారు నాయన. అందువల్ల డైరెక్ట్ రాహు వచ్చి తీసుకెళ్ళడు. అబ్బా వృషభ రాశి సూపర్, అబ్బా వృషభ రాశి సూపర్ అంటే నిజం అనుకుంటారు నాయన. ఈ రకంగా ఉంది నాయన. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మధ్యమ స్థితిగా ఉంది అంతే. కాబట్టి వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? ఆర్థిక స్థితిలో వృషభ రాశి వాళ్ళు అడుక్కుంటారు నాయన. అంటే మామూలు పరిస్థితి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్లో అడుక్కుంటారని చెప్పచ్చు. ఎందువలన? గురుడు ధనస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా అది ఎవరి ఇల్లు నాయన? అది బుధుడి ఇల్లు. అది మిథున రాశి. అంటే చుట్టాలతో, దూరపు తెలిసిన వాళ్ళతో పెళ్ళి కానిటువంటి వాళ్ళకి పెళ్ళి చేస్తుంది అంతే. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధాలు పెళ్ళి అవుతాయి. కట్నాలు రావు. తెలిసిన వాళ్ళ ద్వారా వెళితే ఏమొస్తాయినైనా కట్నాలు? ఫ్రీగానే చేసుకోవాలి. ఇప్పుడు మాకు అందరూ కూడా గురుగారు అని పిలుస్తారు. అమ్మ ఏంటమ్మా అంటాం. జాతకం నా రాశి ఎలాగ ఉందండి, నాకు రెమెడీస్ చెప్పండి అంటాడు. మరి పైసలు ఎవడిస్తాడమ్మా? గురుగారు మీరు ఫోన్ ఎత్తట్లేదు, మీకు వాట్సాప్ పెట్టినా చూడట్లేదు అంటారు. మరి మా అసిస్టెంట్కి జీతం ఎవడిస్తాడమ్మా? అందరికీ ఇప్పుడు స్టూడియో మెయింటెనెన్స్ ఎవరు చేస్తారమ్మా? యాంకర్లకు జీతం ఎవరు ఇస్తారు మనకంటే? కాబట్టి ఈ దరిద్రగొట్టు భావజాలం వదిలేయాలన్నమాట. ఫ్రీగా వీళ్ళు అన్ని పనులు చేయించుకోవాలి. గవర్నమెంట్ ఆఫీసర్లు గవర్నమెంట్లో పని జరిగితే, పని జరగాలని ఉంటే డబ్బులు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. వీళ్ళు ఈ రకంగా ఉండదన్నమాట. కక్కుర్తి బుద్ధులు వస్తాయి. కాబట్టి వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఇన్కమ్స్, మంచి బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి వృషభ రాశిలో బాగానే వస్తాయి. మరి ఎవరైతే కక్కుర్తిపడి అతి తెలివితేటలు చేస్తారో వాళ్ళకి బాగుండదు నాయన. కాకపోతే ఈ యొక్క వ్యాపారాలు మనం తీసుకుంటాం కదా, వ్యాపారాల్లో ఇనప వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆయిల్స్, తర్వాత పెట్రోల్ బంకులోళ్ళు బాగా బాగుపడతారు. దుబాయ్లో మరి ఈ యొక్క బోర్వెల్స్ పెడతారు, వాళ్ళు బాగా బాగుపడతారు. తర్వాత ఈ శ్రామిక జీవులు, కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళందరూ బాగుపడతారు నాయన. అందువలన ఈ యొక్క అంతేకాదు నాయన, ఇన్కమ్స్ సంగతి దేవుడు అడుగు, డబ్బులు వచ్చినా రాకపోయినా
పర్వాలేదు, ఎందుకంటే డబ్బులు వచ్చిన వీళ్ళు దానాలు చేయరు, రాకపోయినా దానాలు చేయరు వీళ్ళు. ఇక వారికి వచ్చి కూడా వేస్ట్ అనమాట. ఎవరైతే దాన ధర్మాలు చేసుకుంటూ మంచిగా వెళతారో వాళ్ళు మాత్రం వాళ్ళు ఆశీర్వదిస్తారు సాధువులు వీళ్ళంతా కూడా, వీడు బాగుపడాలి అని. మరి వీడు 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 ఫీజులకు కొట్టేసి స్కూల్ ఫీజులు కట్టరు, తర్వాత ఏమో అడుక్కునే వాళ్ళకి వేరు డబ్బులు, ఇంకేం ఆశీర్వదిస్తారు, శపిచ్చేస్తారు వీళ్ళని. కాబట్టి యాటిట్యూడ్ ఎప్పుడు కూడా చేంజ్ చేసుకోవాలి నాయన. మనది బాగుందని కాదు, ఎంతసేపు వాహనాలు కొంటాం, ఇళ్ళు కొంటాం, స్థలాలు కొంటాం, ఫ్రీగా దొరికారు నాయన. జ్యోతిష్కులు అంటే బాగున్నారు, మీరు ఇంత బాగున్నారు అంత బాగున్నారని చెప్పడానికి ఉన్నదన్నట్టే చెప్తాం మనం, మనకు పేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వారు దాన ధర్మాలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు, ఆదాయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళు అంతకంటే సోంబేరులు నాయన. నిరుద్యోగులంతా సోంబేరిగాళ్ళే. అసలు నిరుద్యోగం అనేది భారతదేశంలో లేదు. చిన్న చితక ఉద్యోగాలు లేవా? ఎవరిని అడుగు నువ్వు, ఉద్యోగం లేదండి. అడ్డగాడిదిలాగా ఎదిగినోడు అంతే, చిన్న పిల్లోడు అదే సమాధానం. పని ఎందుకు ఉండదు అసలు? ఏమయ్యా ఖాళీగా ఉన్నవాళ్ళకి మేము జ్యోతిషం చెప్పమంటాం, అనగానే టబీమని కట్ చేసేస్తారు. ఖాళీ ఏమిటయ్యా, ఖాళీ ఏదోటి చేసుకోవాలి. కానీ అంటే నీకు ఆఫీసర్ జాబులు, ప్రైమ్ మినిస్టర్ జాబులు, సీఎం జాబులు కావాలా? మామూలు జాబులు చేసుకోవా? ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగి అనేటటువంటి వాడికి దొరికినటువంటి జాబు వాడు కనుక చేయకపోతే 3వ ఇంట్లో గురుడు, 4వ ఇంట్లో గురుడు మిథున రాశిలో, తర్వాత మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత అప్పుడు జాబ్ అనేటటువంటిది రాదు. జూన్ 9 తర్వాత, జూన్ 9 లోపల ఏమైనా జాగ్రత్తగా దాన ధర్మాలు అవన్నీ చేసుకుంటే ఏమైనా చదువు వస్తుంది. అండ్ విద్యార్థులు అంటున్నావు, విద్యార్థులకు చదువు ఎందుకు వస్తుంది నాయన? సోంబేరిగాళ్ళలాగా వాట్సాప్ పట్టుకొని అమ్మాయిలకి చాటింగ్ చేసుకునేవాడికి చదువు ఎందుకు అసలు? సో అక్టోబర్ 18 ఆ ప్రాంతాల్లో గురు యొక్క సంచారాలు అవన్నీ తర్వాత చూద్దాం లాంగ్ రన్లో. ఈ నెలలో అసలు శుక్రుడు ఈ యొక్క ఆడవాళ్ళు వచ్చి పాడు చేసేస్తారు నాయన. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళని పాడు చేసేస్తారు. అసలు వీళ్ళు అసలే కాటేసేయాలని రెడీగా ఉన్నారు, పాములాగా. కాబట్టి వీళ్ళు విద్యార్థులు అసలు ఫోన్ల జోలికి వెళ్ళకూడదు. ఫోన్లు వెళ్తున్నారు, చాటింగ్లు, అరే గురుగారు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏమన్నా మానేస్తారా? మన మీద ఏ రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకి. జస్ట్ వాళ్ళ గుండె గీసేసిన తర్వాత అప్పుడు వస్తుంది నాయన వీళ్ళకి. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం సూపర్ నాయన. ఎందుకనంటే వైవాహిక జీవితంలో శుక్రుడు మంచి స్థానంలోకి వచ్చాడు. పెళ్ళం పని పెళ్ళం, మొగుడు పని మొగుడు చేసుకుంటుంటే వైవాహిక జీవితం సూపర్. వీళ్ళు ఒకళ్ళు ప్రశ్నించుకుంటే వైవాహిక జీవితం అటర్ ఫ్లాప్. గత నెలంతా కూడా తరమకుండా గొడవలు జరిగినాయి. ఇంకా రోజు ఏం కొట్టుకుంటారు? మొన్న దాకా కొట్టుకున్నాం కదా అని ఈ నెలలో కొంచెం సైలెంట్ అయిపోతారు. జస్ట్ ఈ మంత్ బాగుంటుంది వైవాహిక జీవితం. నెక్స్ట్ మంత్ తర్వాత మళ్ళీ మనం చెబుదాం వాళ్ళకి. ఓకే, ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి కావడానికి ఎంత సమయం పట్టొచ్చు గురుగారు వీళ్ళకి? ఇంకా ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టి అది ముందుకెళ్ళిపోవడం కావచ్చు, కొన్ని వివాదాల్లో చిక్కుకొని దాటికి పరిష్కారాలు త్వరగా రాకపోవడం కావచ్చు, అన్నీ క్లియర్ అవ్వాలంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు వీళ్ళకి? ఈ నెలలో మొత్తం ఎవరికి ఏం పని పూర్తి అవ్వదు అసలు. వీళ్ళే ఎంతసేపు కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉన్నాయి, ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు కట్టారు. ఇల్లులు గవర్నమెంట్ నుంచి బిల్స్ శాంక్షన్ అవ్వాలి కదా. అసలు వాస్తవం ఏంటంటే వీళ్ళు సరిగ్గా మంచి ఫౌండేషన్తో మంచి బిల్డింగ్ కట్టాడనుకో రోడ్లో విను, ఆ రోడ్లు ఆ ఆఫీసర్ ఇవ్వడం వీళ్ళకి. అంటే మనకి కమిషన్ రాదు కదా వాడికి, అంత తొందరగా పాడైపోవాలనే చూస్తాడు ఆఫీసర్ కూడా. వీడు కూడా అంతే, వెంటనే మనకి నాసిరకం వేసేసి పంజాగుట్ట ఫ్లైఓవర్నే పడగొట్టేశారు. అవతల ఇంకా అదృష్టం మనకి ప్రాణాలు పోలేదు. అలాంటి నాసిరకం పనులు చేసే వాళ్ళకి బిల్స్ ఏమిస్తారు నేను? గవర్నమెంట్ నిఘా చూస్తుంది కన్నుతో. కాబట్టి ఎవరైతే నిజాయితీగా చేశారో వృషభ రాశి వాళ్ళు, వృషభ రాశి లక్షల మందికి జరుగుద్ది, అందులో నిజాయితీ పనులను సెలెక్ట్ చేస్తారు. ఆఫీసర్లు ఏం పిచ్చోళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి పనులు పూర్తవుతాయి. దాన ధర్మాలు ఇవన్నీ చేసుకున్న వాళ్ళకి అన్నీ కూడా గవర్నమెంట్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అక్కడ చక్కగా రవి మనకి అసలు ఇవన్నీ కాదు నాయన, రవి వృషభ రాశిలోకి వచ్చేసాడు. ఆడది ఇరికిచ్చేయడాన్ని చూస్తుంది. ఫస్ట్ ఆ ప్రాబ్లం సెటిల్ అవ్వాలి వీళ్ళు. ఆడదానికి పాస్ పోసుకోవాలి వృషభ రాశి వాళ్ళు వస్తున్నారంటే. భార్య రూపంలోనే కాదు, ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది అనమాట. అక్కా చెల్లెళ్ళు కేసులు పెట్టేస్తారు ఆస్తులు ఇవ్వకపోతే. తల్లి పార్షాలిటీతో తమ్ముళ్ళకు దొబ్బెట్టేస్తుంది ఆస్తి. ఇవన్నీ చెప్పేది పచ్చిగా నేను ఎందుకు చెప్తున్నాను, తెలుసుకోండిరా బాబు అని. ఖచ్చితంగా ఇలాగే జరుగుద్ది. అంతేకాని స్వీట్గా మీకు బుజ్జగిస్తూ చెప్పడానికి
నేనేమి లైబుల్ కాదు మీ అందరికీ. కాబట్టి ఖచ్చితంగా ఇలాగే జరుగుద్ది, కామెంట్ చేయండి ఇలా జరగకపోతే కనుక. ఓకే గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? మరి రెమెడీస్ దాన ధర్మాలే. మన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు 10% డబ్బులు ఇచ్చేసేయాలి. ఓ డైరీ పెట్టుకోమనండి, డైరీ పెట్టుకొని అందులో ఈ నెలలో నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, 10% 10,000 రూపాయలు దానం చేశాను, ఒక్కడిని చూపించమని చూస్తాను నేను. 10,000 రూపాయలు దానం చేసేయడమే ఈ జనాలు. అదే చెట్టు పుట్టా చెప్పు బ్రహ్మాండంగా చేసేస్తారు. తిరగడం ప్రదక్షిణాలకి, ఊర్లో వెళ్ళమను ఎక్స్కర్షన్ లెవెల్లో గుళ్ళకి వెళ్తారు. మొత్తం ఫ్యామిలీలు, సెకండ్ ఫ్యామిలీలు, థర్డ్ ఫ్యామిలీలను కూడా తీసుకొని వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రెమెడీ. కానీ మనం చెప్పాలి కదా మరి శాస్త్రం చెప్పేటప్పుడు. అందువలన ఈ యొక్క వృషభ రాశి వారికి గురుగ్రహం బాగుండలేదు కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారామ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. అలాగే మేడి చెట్టుని వేసుకోవాలి ఇంట్లో, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి, 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి, శనగలు ఉడకబెట్టేసి శుభ్రంగా పేదవాళ్ళందరికీ పంచాలి. బస్తా శనగలు పంచాలి, అంతేగాని కిలోంపావు కిలోలు కాదు. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రకంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.